వెనకట డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సారు దిగిపోయినప్పుడు ఆయన శిష్యులంతా బండ్లెక్కించుకొని ఆళ్ళే బండిని గుంజుకుంట పోయిర్రట. గట్లనే ఆళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు కొలువులకెళ్ళి దిగిపోయిందని ఓ కాడ శిష్యులందరూ కలిసి ఎట్లా సత్కారం చేసిండ్రో చూడురి. ఈ సార్దెంత అదృష్టమో. గురువుల ఇలువ తీస్తున్న ఈ రోజుల్లో గురువుల ఇలువను పెంచే పని చేసిరు ఈ పిల్లగాలు. ఒక్క గురువుని ఇట్లా ఎడ్ల బండిలు ఎక్కించుకొని వాళ్ళే ఆ బండిని లావుకుంటా ఊరేగింపు చేసిరు. ఇట్లా వరంగల్ జిల్లా దుగ్గొండి జెడ్పీ హై స్కూల్లో హిందీ టీచర్ కొలువు చేసిన జనార్దన్ సారు కొలువులకెళ్ళిన రిటైర్ అయిందట. ఇక ఆయన శిష్యులంతా కలిసి సార్ను వాళ్ళ మేడాన్ని ఎడ్ల బండి ఎక్కించి గల్లీలు తిప్పుకుంటూ ఆయన మీద పాయర్ హ్యాండ్ దాటుకున్నారు. పిల్లలే కాదు, ఆ ఊరున్న పెద్దోళ్ళు కూడా సార్ మీద పూలవాన కురిపించుకుంటా కోలాటాలు బతుకమ్మలాడుకుంటా సార్ను ఊరేగించారు. ఘనంగా ఇంటి దాకా సాగదోలిరు. ఈ ఆదర్శనీయమైన గురు శిష్య సంబంధాన్ని చాటి చెప్పిన జనార్దన్ దంపతులకు, దుగ్గొండి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు నా అభినందనలని ఇదంతా సోషల్ మీడియాలో చూసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సార్ మస్తు సంబరపడ్డాడు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పుకొచ్చిండు. నేను ఈ దుగ్గొండి పాఠశాలకు మరీ కోరుకొని వచ్చిన కారణం చూస్తూ ఉన్నారు మీరందరూ. ఇలా నా ఫంక్షన్ని సహృదయులు, ఆప్తులు, పాఠశాల శ్రేయోభిలాషి, గురుతుల్యులు వయసు రీత్యా కాదు, వారికి అనుభవం చాలా ఉంది. అలాంటి హెడ్ మాస్టర్ గారి దగ్గర నేను రిటైర్ కావడం ఏ జన్మలు చేసుకున్న పుణ్యఫలం అని భావిస్తా ఉన్నా. ఎండాకాలం సెలవుల్లో అంటే రెండున్నర నెలలున్నా కూడా నా పెన్షన్ ఫామ్స్ పంపించడానికి సార్కి ఫోన్ చేసి సంతకం పెట్టండి సార్ అంటే వెనక్కి చూడకుండా ఆలోచించగా 2.5 సంవత్సరాల ముందు నా రిటైర్ చేశారు. మీరు సార్ ఇప్పుడే మేము రిటైర్ ఏంటి ఇవ్వనా అంటే పేపర్ పంపాలి కదా సార్ అని గిన్నెబాయి సార్ వాళ్ళ ఇంటికి వచ్చి పేపర్ సంతకం పెట్టించిన. 2 నెలలకు రావాలి పెన్షన్ పేపర్స్ 36 రోజులకే వచ్చాయి. అది నా గొప్పతనం కాదు, మా హెడ్ మాస్టర్ గారి గొప్పతనం, వారి హస్త చలువ. ఈ జీవితం ఉన్నంత కాలం నేను నా కుటుంబం వారికి ఎల్లవేళ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అలానే నా సోదరిమణులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఏం టిఫిన్ అన్నా ఈరోజు వదనం ఏం పెట్టింది అని అడగల వాళ్ళు లేరు. ప్రేయర్ కాగానే ఇక సోదరులు అన్న అయితే పంపించడానికి ఇబ్బంది ఏం లేదన్న. అయితే సోదరులు అలా సొంత సోదరిమణుల్లాగా నన్ను ఆదరించి, సొంత సోదరులాగా నన్ను ఆదరించి ఇప్పటికీ మీరే పెద్దన్నగా మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి అంటూ ఉంటే ఇదంతా కూడా విద్యార్థులకు మనము రుణపడి ఉన్నాం, విద్యాబోధన చేయాలి అనే ఉద్దేశంతో నేను ముందు నడుస్తూ ఈ రోజు వరకు కూడా 2 నెలల వరకు కూడా రోజు 5 పీరియడ్ చెప్పే శక్తి నాకు ఇచ్చింది మా సోదరిమణులు, హెడ్ మాస్టర్ గారు. ఆ తర్వాత మనం కడుపుల నల్సోలే పడ్డప్పటి సంధి మనం పెద్దగా అయ్యి వాళ్ళు కాలం చేసేదాకా అమ్మకు మనం ఎప్పటికీ చిన్నపిల్లలమే. మనకి ఏది కావాలన్నా అమ్మా అన్న ఒక్క పిలుపు చాలు, నిమిషంలో అది మన కళ్ళ ముంగటుంటది. కాలం ఏదైనా కానీ మనల్ని కంటికి రెప్పోలే కాపాడుతుంది అమ్మ. ఈ వానకాలంలోనైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇగో ఈ అమ్మ కూడా ఆమె సగం దడిచినా గాని బిడ్డ మీద నీళ్ళ సుక్క పడకుంటే ఈ స్కూల్ నుంచి ఇంటికి ఎట్లా దొరికొస్తుందో చూడురి. అబ్బబ్బా, ఏం వానలు! ఇతుమార్ లేనే లేదు కదా, జర్ర గర్విస్తే పాపముంది. ఈ కాలంలో పోరలని స్కూల్ దోలుడంటే పెద్ద పరేషానే అవుతుందిలే. కానీ ఏం చేస్తాం, పోరలు మంచిగా చదువుకుంటేనే కదా భవిష్యత్తు చక్కగా ఉంటది. పైసలు బాగున్నోళ్ళైతే ఈ స్కూల్ బస్సులల్లా, కార్లల్లా, బండ్ల మీద దొలకపోయి దొలకొస్తారు. జర ఇబ్బంది ఉన్నోళ్ళైతే నడుచుకుంటా పోయి దొలకొస్తారు. యోగి అమ్మని చూడుర్రి, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. బిడ్డకు ఏడదడిచి సర్ది జ్వరం వస్తాయో అని ఆమె సగం దడుస్తున్నా బిడ్డని మాత్రం భుజాల మీద ఎక్కించుకొని జర్రంతా కూడా దడవకుంటే శత్రు అడ్డం పెట్టుకొని దొలకొస్తుంది. ఇది ఆడనే ఓ ఇంట్లున్న ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇక చూసినోళ్ళు చూసినట్టు అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆమె దడిచినా సరే గాని పిల్లలకి ఏం కాకుండా చూసుకుంటది. మనల్ని ఇంత ప్రేమగా చూసుకునే అమ్మను మనం పెద్దగా అయినాక ఆమె ప్రేమల సగం చూపించినా చాలు అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు.